హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు అయితే మన ఛానల్లో వెజిటేరియన్ కర్రీని కూడా నాన్ వెజ్ కర్రీ రుచిలో చేయాలంటే నేను చెప్పే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కర్రీ అయితే రైస్, రోటీ, పుల్కాల్లో కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం అయితే నేను ఇక్కడ కడాయిలోకి 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత 8 నుంచి 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. ఈ కర్రీకి అయితే వెల్లుల్లి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత దీన్ని 2 నిమిషాల పాటు ఇలా వేపించుకున్నాక ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. వెల్లుల్లి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఈ తాలింపుని అయితే వేపించుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ వేపించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుకుంటూ వీటిని అయితే వేపించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఈ కర్రీ కోసం అయితే స్పెషల్ మసాలా ఉంటుందండి, దాన్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని 5-6 స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. ఈ వేరుశెనగ గుళ్ళు కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వేపించుకోవాలి. చూడండి, వేరుశెనగ గుళ్ళు ఈ విధంగా ఇలా సగం వరకు వేగిన తర్వాత చిన్న ముక్క దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, అలాగే 3 యాలకులు కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఈ మసాలాని వేపించుకోవాలి. చూడండి, వేరుశెనగ గుళ్ళు అలాగే మసాలా ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మరో 1 నిమిషం పాటు వేపించుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత చివరిగా దీనిలోకి 4 నుంచి 5 వరకు బాదం పప్పు పలుకులు, అలాగే 4-5 మిరియాలు, 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా లో ఫ్లేమ్లో మరో 1 నిమిషం పాటు వేపించుకోవాలి. చూడండి, మనం వేసిన స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి 3-4 గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ చిక్కుడుకాయలతో కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, చిక్కుడుకాయలని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లో వేసుకుంటున్నాను. నేను చేసే ఈ కర్రీ త్వరగా ప్రిపేర్ అవడం కోసం ఇలా చిక్కుడుకాయలని వేరొక స్టవ్ మీద ముందుగానే ఇలా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు పసుపు, మరో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని వేరొక స్టవ్ మీద ఈ ప్యాన్ పెట్టుకుని చిక్కుడుకాయలని అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే ముందుగా వేపించుకున్న స్పైసెస్ అన్ని పూర్తిగా చల్లారాక ఇలా మిక్సీ జార్లో వేసుకుని దీనిలోకి కొద్దిగా చింతపండు, 1.5 టీ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు వాటరు, అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకుని దీని అంతటినీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు స్మూత్గా పేస్ట్ అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి. మనం ఉల్లిపాయలు వేపించుకుంటున్నాం కదా, ఈ విధంగా ఉల్లిపాయలు చక్కగా వేగి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా అలాగే టమాటా ప్యూరీని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీలో వాటర్ వేసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడైతే ఈ టమాటా ప్యూరీ అలాగే మసాలా ఇవన్నీ కూడా చక్కగా వేగేంత వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా ప్యూరీ బాగా వేగి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం వేరొక స్టవ్ మీద ఉడికించుకుంటున్న చిక్కుడుకాయలని వాటర్తో పాటు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే దీనిలోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 6-7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి దీనిలోకి కట్ చేసిన ఒక పచ్చిమిర్చిని అలాగే కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మరో 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. చివరిగా చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలింది అంటే కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలో చివరిగా కొత్తిమీర చల్లి ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమే. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.